హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ. ఎస్టే కూడా వీడైతే ఓడిపోవడం అయితే జరిగింది, మనం అయితే హ్యాట్రిక్ కొట్టడం అయితే జరిగింది. మన ప్రిడిక్షన్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంటది, వీడికి అంత సీన్ లేదు కాబట్టి ఓడిపోయాడు. అండ్ ఈ రోజు మ్యాచ్ అసలుకి వెళ్ళిపోయే టీం ని చేత కొట్టించుకున్నారంటే అది పంజాబ్ అసలు ఎట్ట ఓడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అక్కడ నుంచి ట్రోల్ అవుతా, ఫస్ట్ ట్రోల్ చేసిన అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ట్రోల్ అయిపోయారు. నేనైతే డీసీ చేతిలో మ్యాచ్ చేయలేదు అసలు, ఎందుకంటే రెండు వీడి పడతానే ఉంది. అసలు బెంచ్ నిన్న సగం టీం మారిపోయింది గైస్, దాని వల్లే 5 చేంజెస్ అసలు సగం టీం. ఇంకా నేను చెప్తున్నా కదా, పంజాబ్ ఓడిపోయింది మెయిన్ ఎందుకు తెలుసా? స్పిన్నర్ లేలా, ఒక్క ఓవర్ కూడా స్పిన్నర్ లేదు అసలు చాలా లేదు అసలుకి. అక్షర్ పటేల్ కూడా అక్షర్ పటేల్ వదిలి, అక్షర్ స్పిన్నరే కదా, కాకపోతే చహరా ఒక్క బాల్ కూడా వేయలేదు 20 ఓవర్లో. అసలుకి లెఫ్ట్ హ్యాండర్స్ కి బాగా తిరగద్ది స్పిన్, సూపర్ తిరిగేది నిన్న. ఏమో నిన్న పిచ్ లో గ్రాస్ ఉంది కాబట్టి అందరూ పేసర్లే, బౌలర్స్ వేపిస్తాం, పేసర్లు వేసారు అందరూ. ఓకే, ఈ రోజు మ్యాచ్ విషయానికి అదే నెక్స్ట్ డే వదిలేయండి, ఎట్టో ఓడిపోయింది. ఈ రోజు కూడా అట్టే ఓడిపోతుంది. ఈ రోజు జీటీకి ఎస్ఆర్హెచ్ కి ఆ రెండు ఈ టీంలే ఇదే డిసైడ్. బట్ నేనైతే ఈ రోజు ఎస్ఆర్హెచ్ తీసుకోమంటావా? నీ ఇష్టం, నాదేం చూజ్ చేసుకునేది నీదే. నాది ఎస్ఆర్హెచ్. సరే, నేను ఈ రోజు జీటీ తీసుకో. నేను ఎస్ఆర్హెచ్ ఎందుకు తీసుకున్నానంటే ఈ రోజు హనుమాన్ జయంతి, ఎస్ఆర్హెచ్ హనుమాన్ జయంతి అప్పుడు ఎప్పుడు ఓడిపోలేదు. నేను అందుకని ఎస్ఆర్హెచ్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ ఎప్పుడు ఓడిపోదు హనుమాన్ జయంతి అప్పుడు. అది కాకపోతే మొన్న కూడా గెలుస్తారు అంతే. మార్చిలో కూడా హనుమాన్ జయంతి జరిగింది నార్త్ సైడ్ వాళ్ళకి, ఆ రోజు కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచింది ఆ రోజు కూడా. గైస్ వాళ్ళు టేబుల్ టాపర్లు ఉన్నారు కాబట్టి మాక్సిమం వాళ్ళకే ఉంటది గెలిచేది. బట్ జీటీ కూడా టేబుల్ టాప్ లో ఉంది కాబట్టి ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. బట్ జీటీ ఎందుకు గెలుస్తారంటే బౌలింగ్ దాంట్లో బౌలింగ్ సూపర్ ఉంది. ఇంకోటి ఏంటంటే రషీద్ ఖాన్ ఫామ్ లోకి వచ్చేసాడు. అసలు జాస్ బట్లర్ అందరూ అసలు మామూలు కొట్టట్లేదు ఇప్పుడు బాగా. కాకపోతే బ్యాటిల్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కి, జీటీ బౌలింగ్ కి పవర్ ప్లే లో డిసైడ్ అయిపోద్ది మ్యాచ్ అనేది. పవర్ ప్లే లో ఎవరైతే ఎస్ఆర్హెచ్ కానీ వికెట్లు పడ్డాయంటే మ్యాచ్ పవర్ ప్లే లో ఈ రోజు కానీ ఒకవేళ ఎస్ఆర్హెచ్ కానీ 60 హోల్డ్ చేశారంటే 80 వద్దులే 60 హోల్డ్ చేస్తే జీటీకి ఛాన్స్ ఉంటుంది. జీటీ పవర్ ప్లే లో 80 ప్రెస్ కొడితే చాలు గెలిచేస్తారు. జీటీ దగ్గర ఉండేది ఓడిఐ బ్యాటింగ్, టెస్ట్ బ్యాటింగ్ ఏం చేయలేదు అందుకనే. కానీ గిల్ బాగా ఆడితే బాగుంటుంది. గిల్ సుదర్శన్ ఈ రోజు ఆడితే బట్లర్ గానీ వాషింగ్టన్ గానీ, గిల్ సుదర్శన్ దిగిపోతే వాళ్ళ దగ్గర నుంచి 150 కొడితే చాలు. బట్ ఈ రోజు మ్యాచ్ అయితే 200 అయితే కొట్టే మ్యాచ్. బట్ చెప్పలేము, వీళ్ళ బౌలింగ్ మెయిన్ ఈ రోజు. అవును, ఈ రోజు మ్యాచ్ ఛాన్స్ అయితే ఇది. అండ్ ఈ రోజు అయితే గెలిచే ఛాన్స్ అయితే జీటీకి అయితే ఎక్కువ ఉన్నది. బట్ చెప్పాను కదా, వీడి సెంటిమెంట్ల మీద చూసుకుంటాడు, ఓడిపోదు అంటే వీడు సెంటిమెంట్ మీద కొడతాడు. నేను సెంటిమెంట్లు అవన్నీ ఏమీ నమ్మను. నేను నమ్మేది ఏంటంటే ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే గెలుస్తారు. జీటీ బాగా ఆడుతుంది కాబట్టి జీటీ గెలుస్తుంది. బాగా ఆడుతుంది దేవుడి మీద నమ్మకం పెట్టి ఆడతారు వాళ్ళు కూడా. గైస్ ఎన్ని డూప్ షాట్లు నేను వింటానే ఉన్నా నీ చిన్నప్పటి నుంచి. వీడు ఓడిపోవడం ఉన్నాడు కానీ ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళే టీములు అని చెప్పాడు నిన్న. డీసీని అయితే డీసీతోనే కొట్టించాం. ఈ రోజు అయితే జీటీతో కూడా కొట్టిస్తున్నాం. ఫస్ట్ డీసీకి వెళ్ళిపోద్ది, అది జీటీకి వెళ్ళిపోద్ది ఫస్ట్ ఈ రోజు. సరే దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మ్యాచ్ అనాలిసిస్ గైస్. వెయిట్ ఫర్ టుమారోస్ వీడియో. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.